దేవునికి స్తోత్రం. ఈరోజు వాక్య ధ్యానాంశము యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనము. సూర్యుడు ఆకాశం మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్ల అస్తమింప త్వరపడలేదు. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతే కానీ ఉండలేదు. నాడు యెహోవా ఇజ్రాయేలీయుల పక్షముగా యుద్ధం చేసెను. అండి, యెహోషాపాతు విశ్వాసం ఎంత లోతుకెళ్ళిపోయిందంటే ఆయన ప్రార్థిస్తే ఆ సూర్యుడు, చంద్రుడు ఇద్దరు నిలిచిపోయారంట. ఒక నాడెల్లము కూడా అస్తమింప త్వరపడలేదు అని తర్వాత వాక్యాల్లో మనం చూసినప్పుడు కనిపిస్తుంది. అలాంటి రోజనేది దానికి ముందు గాని, దానికి తర్వాత కూడా లేదు అని వాక్యమే చెబుతుంది. అంత గొప్ప విశ్వాసాన్ని మనం కూడా కలిగి ఉండాలి. అసాధ్యమైన కార్యం అది కేవలం ఈ విశ్వాసం ద్వారా యెహోషాపాతు సుసాధ్యము చేశాడు. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్.